ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని రోజులు సంసారం చేసిన తర్వాత భార్యను వదిలించుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ప్రేమ పెళ్లికి రాని కులం ప్రస్తావన ఇప్పుడు వచ్చి పడింది. గర్భాన్ని సైతం తీయించేసి ఇంట్లో నుంచి పంపించేశాడు శాడిస్ట్ భర్త. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోమటిపల్లికి చెందిన భాగ్య అనే యువతిని అదే గ్రామానికి చెందిన రాకేష్ ప్రేమించి ఇటీవలే వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు ఇంట్లోనే ఉండి జీవనం కొనసాగించారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో భాగ్యను ఇంట్లో నుంచి గెంటేశాడు. తనది చిన్న కులమని ఆరోపిస్తూ డబ్బులు కావాలంటూ తీసుకోవాలంటూ అత్తింటి వారిని ఒత్తిడి చేశాడు. బాధితురాలు ఆరోపించింది అబార్షన్ సైతం చేయించారని వాపోయింది. తనది మాదిగ కులం కావడంతోనే భర్త వదిలించుకున్నాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. చీటూరి రాకేష్ను నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి చావైనా బతికైనా అతనితోటే. ఇంకా ఇక్కడ నుండి అయితే వాళ్ళు వచ్చి నా భార్య అని తీసుకెళ్ళేంత వరకు ఇక్కడ నుంచి నేను కదలను. ఇక్కడ నుంచి టెంట్ కూడా ఎవరు తీయరు. వాళ్ళు వచ్చి నా భార్య అని తీసుకెళ్ళేంత వరకు ఇక్కడికైతే జరిగేదే లేదు. చస్తాను కానీ ఇక్కడ నుండి అయితే జరగను. అమ్మాయికి మద్దతుగా మేము అన్ని విధులుగా తోడుంటామని, అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని మేము పత్రిక ద్వారా అదేవిధంగా ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ప్రాణాలు పోయినా సరే, వాళ్ళు ఏ విధమైన ప్రాణాలు పోయినా సరే, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని భయాందోళనకు గురి చేసినా, అధికారులు గురి చేసినా, మరి ఇక్కడ ఉన్న చీటూరి రాకేష్ కుటుంబ సభ్యులు గురి చేసినా కూడా వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. ఇంతకుముందు కులం అని అన్నారు, కులం ఇంతకుముందు గుర్తుకు రాలేదా? పెళ్లి చేసుకున్న కులం గుర్తుకు రాలేదా? ఈ రోజు కులం గుర్తుకు వచ్చిందా? మీ తరపున మేము తెలియజేసేది ఏంటంటే అమ్మాయికి సమన్యాయం చేయండి. న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు కూడా ఈ ఉద్యమం అనేది ఉధృతం చేస్తాం. ఇక్కడ నుంచి అమ్మాయి కదిలేదు లేదు, టెంట్ తీసేది లేదు. అవసరమైతే భారీ ఎత్తున ఇంకా పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప వెనక్కి పోయే ప్రసక్తి లేదు. కాబట్టి మీ ముఖంగా తెలియజేస్తున్నాం.